బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ గారు మాట్లాడుతూ, ఈ వామపక్ష భావజాలం, నియంతృత్వం కలిగినటువంటి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కి, గాంధీల కుటుంబానికి సంబంధం ఉంది. ఇక్కడ వీళ్ళు కూడా ఇలాంటి నియంతృత్వమే పాటిస్తారో అక్కడ కూడా వాళ్ళు అంతే. మీనాక్షి నటరాజన్ యొక్క రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవడానికి ప్రధాన కారకులు ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్ళే. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కేడీలు ఉన్నాయి. ఈ కేడీ గ్రూపులు ఆవిడికి నామినేషన్ పనిచేయకుండా చేశారు. ముఖ్యంగా ఆవిడ రాజ్యసభకు వెళ్ళడం కాంగ్రెస్లోనే నాకు ఇష్టం లేదు. రేవంత్ రెడ్డికి ఏ విధంగా అయితే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొన్ని కేడీ బ్యాచ్లు ఉంటాయో ఆయనకి వ్యతిరేకంగా పనిచేయడానికి కాంగ్రెస్లోనే, ఆ విధంగానే ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ విధంగా మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళే, అంటే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే మీనాక్షి నటరాజన్ని రాజ్యసభకు వెళ్లకుండా చేశారని చెప్పి ఇప్పుడు ఈయన అధికార ప్రతినిధి సుభాష్ గారు అయితే మాట్లాడడం జరిగింది. వాస్తవానికి కిమ్ జోంగ్ ఉన్‌కి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ నియంతృత్వ పద్ధతులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే లౌకికవాదం అనే పేరుతో వీళ్ళు లోపల అంతా, అంటే అంతర్గతంగా చేసేది ఏంటంటే అదే నియంతృత్వమే. కానీ బయటికి మాత్రం మేము లౌకికవాదులం, అసలు కాంగ్రెస్ కంటే లౌకికవాదులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అని కూడా చెప్తారు. అంతెందుకు, మనలో ఉన్నటువంటి చాలామంది అదే నమ్ముతారు కూడా. లౌకికవాదులు అంటే ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్ళే అని చెప్తారు. కానీ వాళ్ళకంటే నియంతృత్వవాదులు ఎవరు ఉంటారు? అంత నియంతృత్వమే లేకపోతే ఈరోజు దేశం ఈ విధంగా ఉండదు. ఈరోజు హిందూ ముస్లిం అని కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దౌర్భాగ్యం విభజన విషయంలో కావచ్చు, పథకాల విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, రాజ్యాంగ పరంగా కావచ్చు, చాలా వరకు అన్యాయం జరిగింది మన వర్గానికి. కానీ ఇదంతా ఇప్పుడు రివర్స్ అయిపోతుంది.